ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు అప్పుగా ఇప్పిస్తున్నామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం ఈ రాజకీయ ఆర్థిక దివాళా కోరుతనానికి నిదర్శనం. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఇవ్వకుండా ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి అప్పిస్తామని చెబితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాబడినటువంటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, అదే జనసేన మొత్తం కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉండటమంటే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ తిరోగమన వైపున ప్రయాణం చేస్తుందనేది కూడా మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి చేయిని ఈ బడ్జెట్లో అంకెలకారని తప్ప మాటలు గొప్పగా ఉన్నాయి, ఆచరణలో మటుకు పూర్తిగా ఇవాళ మనకి నిరాకరణ చేపించే పరిస్థితి. గతంలో వ్యవసాయ రంగానికి దాదాపు కోట్ల రూపాయలుంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దాదాపు 1,00,000 కోట్లు తక్కువగా కేటాయించిన పరిస్థితి. అంటే ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, అన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసింది. అందుకని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఈ నియంత్రణ యొక్క పోకడలకి ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించండి వైఖరికి నిరసనగా ఈ రోజున వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ఇవాళ నిరసన తగలబెడుతూ నిరసన తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి బడ్జెట్ లో రూపాయి కేటాయించకుండా అన్యాయం చేస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మౌనంగా ఉన్నాడంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఆయన యొక్క ఆలోచన ఏమిటో కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం మతము, ఉన్మాదం, కులాల మధ్య, మతాల మధ్య తగాదాలు పెట్టడం తప్పితే ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో తీరిపోయినప్పుడు ఇవాళ అన్ని మేమే చేస్తామని చెప్పారు. పోలవరానికి ఇంతవరకు డబ్బులు కేటాయించలేదు. వారు ఈ శాఖ ఉక్కు ఫ్యాక్టరీని అది ప్రైవేటీకరణ చేస్తామని ఒప్పుకోలేదు. మరి అలాగనే విశాఖపట్నం జోన్, రైల్వే జోన్ని ఇస్తామని చెప్పలేదు. ఏ ఒక్కటి కూడా హామీ ఇవ్వకుండా మేము అప్పు మాత్రమే ఇప్పిస్తామని చెప్పడము ఆ ప్రపంచ బ్యాంకు పెట్టేటువంటి శక్తులలో పడితే ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో దివాలా తీస్తుందని ఇలాంటి దివాలా బడ్జెట్ ప్రవేశపెట్టే కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశ్నించకుండా మౌనంగా ఉంటామంటే దీని వెనకున్న బదలాపేందో ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇలాంటి వైఖరికి వ్యతిరేకంగా ఈ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్కి నిరసిస్తూ బడ్జెట్ పత్రాలను కూడా తగలబెడుతూ అఖిల భారత కిసాన్ మహాసభ, ట్రేడ్ యూనియన్, సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ, ఇతర ప్రజా సంఘాలు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కి వ్యతిరేకంగా సిపిఐఎంఎల్ లిబరేషన్, ఏఐసిసిటి కార్మిక సంఘం తరఫు నుంచి మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాము. నా కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం సరైనది కాదని 15,000 కోట్లు అప్పుగా ఇచ్చామని చెప్పి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. అప్పుగా కాకుండా మాకు వాటాగా ఇవ్వాలని, అప్పు అంటే ఎప్పుడైనా తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఆ భారం ప్రజలపైన పడుతుంది కాబట్టి అలా కాకుండా మాకు వాటాగా ఇవ్వాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే పోలవరం సంగతి అది జాతీయ హోదా, ఆ సంగతి కేంద్రం చూపిస్తుంది, దాని వాటా కూడా కేంద్రమే పట్టిస్తుంది. అయితే దాన్ని పక్కన పెట్టి దాని కింద ఉన్నటువంటి యూనివర్సల్ ప్రాంతాల వాళ్ళకి ఇంత మటుకి వాళ్ళకి ఆలోచించలేదు. ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలవరానికి వచ్చి కింద ఉన్నటువంటి ముప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం ఒకటే పెడుతుంది పోలవరం ప్రాజెక్టు గురించి. పోలవరం ప్రాజెక్టు కింద నిరవాసిత గురించి ఒకటి ఆలోచించాలని సిపిఎంఎల్ పార్టీ లిబరేషన్ డిమాండ్ చేస్తా ఉంది. బీజేపీ బడ్జెట్ విషయంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి పోలవరం 15 కోట్లు అప్పు ఇప్పిస్తున్నారు కానీ ఆ అప్పు తీసుకున్న పెద్దగా హోదా లేదు, ప్లస్ అప్పు ఇస్తా అంటున్నారు కానీ అది పద్ధతి కాదని చెప్పేసి ప్రజా సంఘాలు అందరూ కోరుతూ ఇది ఆంధ్రప్రదేశ్కు మంచి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి ఏపీ లిబరేషన్ పార్టీ తరఫున అందరూ కోరుతున్నారు.